ఇలా చూడు శశికళ, ఆకాష్ చెప్పినట్టు నువ్వు దెయ్యానివో పిశాచానివో కాదు. నువ్వు మంచి అమ్మాయివి, నిజమైన తల్లివి, ఎలాంటి లోటుపాట్లు లేని మహా మనిషివి. అది నాకు అర్థమైంది. నీ బిడ్డని పోగొట్టుకున్నప్పుడు నువ్వెలా కుమిలిపోయి ఉంటావో నాకు తెలుసు. నీ బిడ్డ లేని ఈ లోకంలో బతకడం ఇష్టం లేక చావడానికి తెగించేవే. దాన్నే మాతృత్వం అంటారు. నువ్వు కన్న బిడ్డలు కాకపోయినా అడవిలో కనిపించిన ఈ పిల్లల ఆకలి తీర్చడానికి పాలు పళ్ళు ఇచ్చేవే. నువ్వు ప్రాణాలతో లేకపోయినా నీలో ఉన్న మాతృప్రేమ ఇంకా బతికే ఉంది. ఇట్స్ గ్రేట్. ఈ పిల్లల మీద నువ్వెందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నావో నాకు బాగా తెలుసు. దీన్ని నేను తప్పని అన్ను గాని నిజానికి ఇది తప్పే. ఈ పిల్లల మీద నీకు హక్కుంది. ప్రేమ చూపిస్తున్నావు సరే, మనుషులు మనుషులతోనే బతకాలి, అదే జీవితం. ఈ 5 ఏళ్లగా వీళ్ళని కాపాడుకుంటూ వచ్చావు. అది నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బాగా ఆలోచించి పిల్లలి భవిష్యత్తు కోసం దయచేసి వీళ్ళని నాకు భిక్షగా ఇవ్వు ప్లీజ్. ఇదిగో చూడు, ఇదే నీ బిడ్డ. నువ్వు కష్టపడి పెంచిన ఈ పిల్లల్ని నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఇవి ఒట్టి మాటలు కావు. చనిపోయిన నీ బిడ్డ మీద ఒట్టు. ఒక నిమిషం అమ్మా. మేము నిన్ను దయ్యంగా భావించి తరిమేమని తప్పుగా అనుకోవద్దమ్మా. మిగతా వాళ్ళ కళ్ళకి నువ్వు దయ్యంగా కనిపించవచ్చు, కానీ మాకు సంబంధించినంత వరకు నువ్వు మేము కొలిచే దేవతవమ్మా. నేను చూడొచ్చా? చూడొచ్చు, కానీ దానికంటే ముందు నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. చెప్పండి సార్. మీ అన్న షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ అని చాలా బాగా సంపాదించాడు. ఈ మర్డర్ జరగటానికి కారణం వృత్తిపరమైన పోటీ.